పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే, బాబు ఒక సంకేతం ఇచ్చారు. రాబోయేటటువంటి రోజులు ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. జగన్ అనేటువంటి వ్యక్తి ముగ్గురు అత్యంత బలంగా మీడియా ఎందరో కలిసినా కూడా 40% ఓట్లు సాధించాడు. ఆ 40-30కి 30-20కి 20-10కి పడిపోవాలా. లైక్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎలా అయితే ఒక బలమైనటువంటి శక్తి కాస్త బలహీనపడిందో అలాంటి స్టేజీ జగన్కి రావాలంటే 2-3 సార్లు అతను ఓడాలి. ఇది చంద్రబాబు గారికి అర్థమైనటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అయితే 3-4 ముఖ్యమంత్రులు పదవులకు పోటీలు పడేవాళ్ళు, అధిష్టానము ఆ గోలంత ఉండేది. కాబట్టి ఇదివరకటి రోజుల్లో రాజకీయం మళ్ళీ తన చేతుల్లోకి తెచ్చుకోవడం సులభమయ్యేది. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకొచ్చాడో అతన్ని ఢీకొట్టడం అనేది కష్టమైంది అనడానికి సాక్ష్యం. మొదటి ట్రిప్ 67 సీట్లు, రెండో ట్రిప్ ఏకంగా 151 సీట్లు తీసుకుని తెలుగుదేశం పార్టీ 40% ఓట్లకు పరిమితం చేస్తే ఇప్పుడు ముగ్గురు కలిస్తే 40% ఓట్లు వచ్చినాయి అతనికి, ముగ్గురు కలిసిన తర్వాత కూడా. అట్లాంటి సిచ్యుయేషన్లో జగన్ని దెబ్బ కొట్టాలి అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. ఏదైతే తటస్థ ఓటరు లేదంటే గనక ఏదో ఒక దారి వెతుకుతూ ఉండేటటువంటి ఓటరు. ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి మధ్యన పవర్ మార్పిడి వెనకాల ప్రతిసారి కాపులే ఉన్నారు. కాపు సామాజిక వర్గం, తటస్థులు వీళ్ళే అత్యంత కీలక పాత్ర పోషించారు. 83-85లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి వాళ్ళే కారణమయ్యారు. 89లో తెలుగుదేశం ఓటమికి కారణమై కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కారణమైంది వాళ్ళే. అలాగే 94లో మళ్ళీ తెలుగుదేశం విజయానికి అదే కాపులు కారణమైతే 99లో కూడా భారతీయ జనతా పార్టీ, అంటే 98లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు కాపులు. 99లో మళ్ళీ ఆ కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల తెలుగుదేశం బీజేపీ కూటమికి అధికారంలోకి వచ్చింది. 2004లో అదే కాపు సామాజిక వర్గం ఇటు పక్కకి రావడం వలన ఏది తెలుగుదేశం పార్టీకి కాకుండా కాంగ్రెస్కి జత కట్టడం వల్ల దెబ్బతిన్నారు తటస్థులు వాళ్ళు. 2009లో చిరంజీవి విడిగా పోటీ చేయడం వల్ల కాపు ఓట్లు డివైడ్ అవ్వడం వల్ల తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయారు. ఇలా లెక్క చూస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు, తటస్థ ఓటర్లు ఈ ఇద్దరు ఇంపాక్ట్ అది 10-18% లెక్క. ఇది రాజకీయాన్ని మారుస్తూ వస్తుంది. కాబట్టి దీనివల్ల గతంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ని వదులుకోకుండా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన అడిగినప్పుడు ఎమ్మెల్సీ అయినా ఇచ్చారు, అట్లాగే రాజ్యసభ అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే రాజ్యసభలో అవకాశం లేకపోతే కన్విన్స్ చేయడానికి తాజాగా ఏకంగా మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకోవాలనుకుంటున్నారు. తద్వారా బాబు గారు ఇచ్చిన సంకేతం ఏంటంటే పవన్ని వదిలేది లేదు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి క్యాడరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం జనసేన గొడవలు పడ్డం మానేసేసి కలిసి సాగటం.